ఫ్రంట్ ఏర్పాటుపై కేసీఆర్ స్పీడ్ పెంచారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత దేశ రాజకీయాలపై దృష్టి పెడతానన్న గులాబీ బాస్ ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. పలు రాజకీయ పార్టీల నేతలతో చర్చలు జరపబోతున్నారు. ఇందుకోసం 4 రాష్ట్రాల పర్యటనకు సిద్ధమయ్యారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ దిశగా దూకుడు పెంచారు. దేశ రాజకీయాల్లో మార్పు తీసుకువస్తారన్న కేసీఆర్ ఇందుకోసం యాత్ర చేపట్టబోతున్నారు. ఏపీ, ఒడిశా, పశ్చిమ బెంగాల్, న్యూఢిల్లీలో పర్యటించబోతున్నారు. పలు రాజకీయ పార్టీల అగ్రనేతలతో భేటీ కానున్నారు. ఆదివారం కుటుంబ సభ్యులతో కలిసి పర్యటన ప్రారంభించనున్న కేసీఆర్ మొదటగా విశాఖలోని శారదా పీఠాన్ని సందర్శించుకోనున్నారు. అక్కడ రాజశ్యామల దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం స్వామి స్వరూపానందేంద్ర స్వామి ఆశీస్సులు తీసుకోనున్నారు. ఆ తర్వాత ఒడిశా రాజధాని భువనేశ్వర్ చేరుకుంటారు కేసీఆర్. సాయంత్రం 6 గంటలకు ఆ రాష్ట్ర సీఎం నవీన్ పట్నాయక్ తో చర్చలు జరుపుతారు. రాత్రికి అక్కడే బస చేస్తారు. కేసీఆర్ పర్యటనలో రెండో రోజు అంటే 24వ తేదీన కోనార్క్, జగన్నాథ స్వామి దేవాలయాలను దర్శించుకుంటారు. మధ్యాహ్న భోజనం తర్వాత ప్రత్యేక విమానంలో పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతా వెళ్తారు. ఫెడరల్ ఫ్రంట్ పై బెంగాల్ సీఎం మమతా బెనర్జీతో చర్చలు జరుపుతారు. అనంతరం కాళీమాత ఆలయాన్ని దర్శించుకోనున్నారు కేసీఆర్. పశ్చిమ బెంగాల్లో బిజీగా గడిపే కేసీఆర్ సోమవారం రాత్రే దేశ రాజధాని ఢిల్లీకి వెళ్లనున్నారు. 25వ తేదీ నుంచి అంటే మంగళవారం నుంచి 3 రోజుల పాటు కేసీఆర్ అక్కడే బస చేయనున్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులను కలవనున్నారు. సమాజ్వాదీ పార్టీ అగ్రనేత మాజీ సీఎం అఖిలేష్ యాదవ్, బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతితోనూ సమావేశం కానున్న కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుపై కీలక చర్చలు జరపనున్నారు.